గుడ్ ఆఫ్టర్నూన్. టుడే మీరు యూట్యూబ్కి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఈరోజు మనం సోమ్ డిస్టిలరీ షేర్ గురించి తెలుసుకుందాము. రానున్నది సమ్మర్ సీజన్ కాబట్టి బీర్ కన్జంప్షన్ బాగుంటుంది. ఈ షేర్ ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి 30% తగ్గి 106 లెవెల్లో ఉంది. మంచి కన్వెంట్ లెవెల్ ఉంది. సో దాని గురించి మనం తెలుసుకుందాము. దాని గురించి చెప్పే ముందు దాని యొక్క చైర్మన్ అరోరా గారు మన లాస్ట్ క్వార్టర్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని గురించి విందాం. Som Distilleries and Breweries. Mr. Arora, welcome. Your Q2 revenue declined to weaker sales in Karnataka, but you are expecting a bounce back for the remaining year. What specific and tangible actions management is taking to reverse this sales decline and ensure that the expected recovery materializes in the second half of the current financial year? Yeah. You see, if you largely look into the beverage industry, especially beer business, it is all the beer companies all across India. There is a big downfall in the sales. Som is the company which is the least affected. It's a minimum affected. But if you look at the leading company who is having the benchmark for any beer company is a United Breweries, it's a Kingfisher beer. They have also, if you look at their results, or other company, Budweiser and all. So looking to that situation, the Som performance is among the best all beer companies. If you look at the profit is 41% from 40%. And for the first half, we have about 288 crores to 300 crores. EBITDA performance also, if you look at, it's from 35 crores, it is now 40 crores. So if you look at the profitability, despite this decline in the sales, our decline is minimum in comparison to the other beer companies. For the reason that beer season is April, May, June is the most of the sales happens in these 3 months. But if you see across India, the June there the monsoon is started. So June month is a major sales month, and all the companies have lost the. సో చైర్మన్ అరోరా గారు బట్టి చూస్తే కాన్ఫిడెన్స్ ఉన్నాడు. మంచి రిజల్ట్ రాబోతున్న ముందు చెప్పబోతున్నాడు. సో ఇది మన సోమ్ ఇండస్ట్రీ. దీని యొక్క ఆల్మోస్ట్ బీరు కన్జంప్షన్ ఉంటుంది. రకరకాల బీర్స్ ఉంటుంది. ఇంకా బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఇవి మన అదర్ విస్కీ అండ్ అందులో కూడా ఉంది. రకరకాలుగా ఉంది. బట్ దీని యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ చూద్దాము. ఫండమెంటల్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 10 లైన్ వాళ్ళకు ట్యాగింగ్ ఇచ్చారు. ఇది మిడ్ రేంజర్ పెర్ఫార్మెన్స్ అనేది. అండ్ మన స్క్రీన్ ద్వారా దీని యొక్క బ్యాలెన్స్ షీట్, దాని యొక్క ప్రాఫిట్ లాస్ అకౌంట్ చూద్దాము. సో మార్కెట్ గ్యాప్ 2083 ఉంది. కరెంట్ ప్రైస్ 107 ఉంది. ఇది హైయెస్ట్ 95, 175, లోయెస్ట్ 95 పోయింది. అండ్ స్టాక్ పీ కూడా 20 ఉంది. ఇక్కడ మీకు ఇండస్ట్రీ పీ చూస్తే 39 ఉంది. ఇక్కడ ఇండస్ట్రీ పీ. చాలా బాగుందని చెప్పొచ్చు. అట్లా ROC 18 ఉంది. ROE 60 ఉంది. మంచి కంఫర్టబుల్ ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అండ్ దీని యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా 39% ఉంది. సో మనం ఇక్కడ దీని యొక్క బ్యాలెన్స్ షీట్లో దీని యొక్క క్యాపిటల్ చూస్తుంటే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఈక్విటీ క్యాపిటల్ 42 ఉంది. 789 రిజర్వ్స్ ఉంది. 200 బారోన్స్ ఉన్నాయి. 200 crores. బట్ ఇక్కడ క్యాష్ జనరేషన్లో ఆల్మోస్ట్ 156 crores ఉంది. సో ఫండమెంటల్గా అండ్ ఫండమెంటల్గా బాగుంది. సో టెక్నికల్ చూద్దాము. టెక్నికల్ ఆల్మోస్ట్ ఇది చార్ట్ ఇది మంచి ఉంది. ప్రస్తుతం 140% వస్తుంది. ఈరోజు ఒక 70% తగ్గింది. బట్ చార్ట్ చూస్తే బ్రహ్మాండంగా ఉంది. అంటే పెరగడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అయింది. మ్యాక్సిమం జరిగి ఆల్మోస్ట్ ఇక్కడ 103 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. 103 దగ్గర ప్రస్తుతం 106.40 ఉంది. ఇది మంత్లీ ఉంది. సో ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు రానున్నది డిమాండ్ సీజన్ కాబట్టి ఇది మ్యాక్సిమం తగ్గి కంపెనీ పరంగా బాగుంది. సో మీకు ఎవరికైనా దీని గురించి తెలుసుకునే కామెంట్ బాక్స్ పెట్టండి. నాకు తెలిసిన వరకు కంపెనీ పరంగా ఇబ్బంది లేదు.
సో ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇది మంత్లో ఉంది, మనం డేలో చూద్దాము. డేలో చూస్తే కూడా ఏమవుతుంది, మనం ఒక 3 months హోల్డ్ చేస్తే సో 20% పెరగడానికి అవకాశం కనిపిస్తున్నట్టు ఇది చాలా ధర ఇది అవుతుంది. సో మ్యాక్సిమం తగ్గింది కాబట్టి సో ఇక్కడ 103 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, సపోర్ట్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది. సో ఒకసారి 112 అండ్ 125 క్రాస్ అయితే 150 పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చే థర్డ్ క్వార్టర్ అండ్ ఫోర్త్ క్వార్టర్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కన్జంప్షన్ బాగుంటుంది కాబట్టి ఈ పెరగడానికి కనిపిస్తుంది. సో టెక్నికల్గా అండ్ ఫండమెంటల్ కూడా బాగుంది. అండ్ కంపెనీ చైర్మన్ కూడా దీని మీద చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. కాబట్టి ఎవరైతే లాంగ్ రన్లో ఉంటారో వాటి కనీసం 3 months చేస్తే ఒక 20% పెరగడానికి అవసరం కనిపిస్తుంది. బయట ఇది ఎటువంటి బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు గుర్తించాను. ఎందుకంటే నేను సెబీ రిజిస్టరింగ్ కాదు, ఇది ఓన్లీ అవగాహన కోసమే. సో మీరు మరింత రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టని భావిస్తూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను.